గ్రామ ప్రజలకు ఏమనగా తెలియనిది. ఈరోజు 16వ తారీఖు నాడు మన పడాల రమేష్ సమ్మక్క సారక్క ఎత్తు బంగారం కొరకు కాంట పెట్టిండు. ఎత్తు బంగారం మొక్కులున్నవారు మన పడాల రమేష్ షాప్ కాడికి వచ్చి జోక్కొని పోగలరు. సమ్మక్క సారక్క దండైన జాతర ఓ కొడుకులారా బండ్లను గట్టి బయలెల్దాం పారా. సమ్మక్క సారక్క దండైన జాతర ఓ కొడుకులారా బండ్లను గట్టి బయలెల్దాం పారా. మేడార మడువుల్లో ఘనమైన జాతర ఓ కొడుకులారా ఎర్రెర్ర బస్సెక్కి వెళ్దాము పారా. చిలకలాది గట్టు వల్ల చిలకలాది గట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరివెలుగుల పొద్దో తల్లి సమ్మక్క గద్దె. హంసలాది గట్టు వల్లో ఆది మేడారం వల్లో అలరారుతుందో తల్లి సారక్క గద్దె. మహచారు బండో వల్లో జంపన్న వాగు సింగరు తల్లులకు బంగారవతుల తూగు. చిలకలాది గట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరివెలుగుల పొద్దో తల్లి సమ్మక్క గద్దె. పచ్చనడవిలో విచ్చు కత్తులై ఆయన సన్నద్ధం కోయగోండుల బ్రతుకుల కోసం చేసెను గద యుద్ధం. పన్నుగట్టుమని ప్రతాపరుద్రుడు హుకుం జారీ చేస్తే వెన్ను పూసలిరిగిన బిడ్డలు కన్నీరే గాలిస్తే కత్తి దూసినాదే వల్లో కథన మందు దూకి వల్లో కన్నులెర్ర చేసి వల్లో తల్లి సమ్మక్క బిడ్డ సారలమ్మ చూడు కొడుకు జంపన్నతో నాడు భర్త పగిడిద్దతో కూడి రణం చేసినాదా వీరవనితలమ్మో సమ్మక్క సారక్క. ఆ పోరు దివిటీలా త్యాగం పాడుకుందమమ్మా. చిలకలాది గట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరివెలుగుల పొద్దో తల్లి సమ్మక్క గద్దె. అరే హక్కుల కోసం మసవులు బాసిన అడవి బిడ్డలమ్మా కుంకుమ భరణీలై వెలిగే గిరిజన జ్యోతులమ్మా.